బ్రిడ్జ్ కట్టాలి. ఎస్, 1 year లోపల బ్రిడ్జ్ కడుతున్నాము. 1 year లోపల బ్రిడ్జ్ కడుతున్నాం. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఒక పరిపాలన తెలిసినటువంటి వ్యక్తిగా, దానికి ఎలా శాంక్షన్ చేయించాలో తెలిసినటువంటి వ్యక్తిగా, అది శంకుస్థాపన జరిగిన నుంచి పూర్తి అయ్యేంత వరకు ఇంజనీర్ని తరిమి పని చేయించే వ్యక్తిగా నాకు తెలుసు కాబట్టి వాగ్దానం చేస్తున్నాను. మరి ఈ వాగ్దానం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని చేయమనండి. ఆయన అంటాడు, నేను ముఖ్యమంత్రి అయితే నేను చేస్తాను. కాకుండా ఏం చేయడు ఆయన, కాడు అది చేయడు. ఎందుకు ఊరికే వ్యయప్రసారం? మన గోరంట్లలో కూడా కొద్దిమంది ఏమైనా ఫ్యాను స్పీడ్గా తిరుగుతుందేమోనని అపోహల్లో ఉన్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఆలోచించాలా. అది ఫ్యాను తిరిగే శక్తి ఉన్నా దాని కంట్రోల్ కేసీఆర్ చేతిలో ఉంది, మోడీ గారి చేతిలో ఉంది. ఈ రాష్ట్రానికి ఈరోజు అన్నగారు తెచ్చారు, తెలుగుదేశం పార్టీలో చేరి 2 ప్రాజెక్టులు. ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు సాగునీరు ఇచ్చేటటువంటి గుండ్రేవుల LLC, ఈ 2 ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మనకు తుంగభద్ర, శ్రీశైలం. ఈరోజు ఆ 2 నదులకు ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఆ కేసీఆర్ ఆటలు సాగమని ఘంటాపథంగా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే, ఆ కేసీఆర్ ఈయనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడట. ఏంది వాళ్ళ తలకాయకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది? బిడ్డ, నీకు ఆ రాయలసీమ పౌరుషం తెలియదు. ఇక్కడ పులిపిట్టలు ఉన్నారు. నువ్వు మా అభివృద్ధికి ఆటంకం చేస్తే తెలంగాణలో కూడా నువ్వు ఉండాలని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఏం తమాషా చేస్తున్నావా? మాకే అడ్డుపడతావా? రాష్ట్రం విడిపోయింది. మా కోట్లాది రూపాయల ఆస్తులు నీకు ఇచ్చేసి వచ్చాము. మేము సంపాదించుకున్నటువంటి సెక్రటరేట్ ఇచ్చాము, అసెంబ్లీ ఇచ్చాము, అనేక కార్యాలయాలు ఇచ్చాము. వాటి విలువ 1,00,000 కోట్ల రూపాయలు. సుప్రీంకోర్టు మీకు 60 లక్షల కోట్లు మీకు వస్తుందని చెప్పింది. కానీ ఆ మహానుభావుడు మన రాష్ట్రం మీద ఉన్నటువంటి కక్షతో ఈరోజు ఆటంకాలు సృష్టిస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తిని కనీసం చీమ కుట్టినంత మాటైనా మాట్లాడు మన ప్రతిపక్ష నేత. ఏంటి లోపకారితనం? ఎందుకు ఇంత భయం? ఇది ఆలోచించాలమ్మా. రేపు 11వ తేదీ ఓటేసేటప్పుడు ఇక ఆ కేసీఆర్ కూడా ఎవరి చేతిలో ఉన్నాడు? మోడీ చేతిలో ఉన్నాడు. ఆ మోడీ గారు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత సాక్షాత్తు పార్లమెంట్లో ఏర్పాటు చేసినటువంటి భాషలను కూడా నెరవేర్చే విషయంలో ఆటంకాలు సృష్టిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మోడీని కూడా ఎదుర్కొని బయటకు వచ్చేసారు.